హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు స్పెషల్ పంచామృతం చేస్తున్నాను. నాకు చాలా ఇష్టము ఈ ప్రసాదం అంటే. మామూలుగా చేస్తున్నాను, ప్రసాదం అని కాదు. దీనికోసం 1 కప్పు పాలు, ఇవి కాచి చల్లార్చినవి. మామూలుగా దేవుడికి ప్రసాదం అయితే పచ్చి పాలతోనే చేస్తారు, ఇవి మాత్రం కాచి చల్లార్చినవి. ఇవి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇది పెరుగు, గేదె పాలతో చేసిందే. పాలు కూడా గేదె పాలే, ఇంట్లో చేసిందే పెరుగు. ఇది కూడా 1 కప్పు తీసుకున్నాను. దీన్ని మెత్తగా చేస్తాను కొంచెం. ఇప్పుడు ఈ పెరుగును కూడా దీంట్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇవి కొబ్బరి నీళ్ళు, ఇప్పుడే ఫ్రెష్గా కాయగొట్టాను. ఇవి కూడా 1 కప్పు. నెక్స్ట్ ఇది నెయ్యి, నేను ఇంట్లో చేసిందే, గేదె నెయ్యి. మామూలుగా పూజకైతే ఆవు ఇవి వాడితే మేలు, దొరికితే అవి వాడుకోండి. ఇవి కూడా ఒక 2 స్పూన్లు వేస్తాను. నెక్స్ట్ తేనె, ఇది ఒక 2 స్పూన్లు వేద్దాము. తేనె ఎంతైనా వేసుకోవచ్చండి, మన ఇష్టము, టేస్ట్కి అనుగుణంగా. అలాగే 2 స్పూన్లు షుగర్ వేస్తున్నాను. షుగర్ కూడా టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి. నెక్స్ట్ కొన్ని దానిమ్మ గింజలు, అలాగే ఒక బనానా పీసెస్ చేశాను. అలాగే కొన్ని యాపిల్ పీసెస్, ఇవి తీసేసాను ఎందుకంటే మైనం అది వేస్తారు కదా, అందుకని. బాగుంది, చాలా ఎమ్మీ లుకింగ్, చాలా బాగుంటుంది టేస్ట్. నాకు చాలా ఇష్టమైంది ప్రసాదం. చాలా హెల్తీ కూడా, ఉపవాసాలకు అది చాలా మంచిది. ఎనర్జీ డ్రింక్ లాగా కూడా పనిచేస్తుంది, మిల్క్ షేక్ లాగా కూడా చేసుకోవచ్చు. పూజలకనే కాకుండా మనం టేస్ట్ ఎంజాయ్ చేయడం కోసం కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.